ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం జరగనుంది. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగే సమావేశానికి సీఎం చంద్రబాబు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సభ్యులు హాజరు కానున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో నేతలు చర్చిస్తారు. వికసిత భారత్ 2047 పేరుతో నీతి ఆయోగ్ ఆధార పత్రాన్ని రూపొందించింది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం, ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని సమర్థవంతంగా చేర్చే అంశాలపై చర్చిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రజల జీవన నాణ్యతను పెంచడమే లక్ష్యంగా ఆధార పత్రంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి హస్తన బాట పట్టారు. నిన్నే ఢిల్లీకి చేరుకున్న టీడీపీ అధినేత ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొంటారు. వికసిత్ భారత్ 2047 ఎజెండాగా జరిగే ఈ నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ప్రస్తావిస్తారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేపడుతుంది ఏపీ సర్కార్. వికసిత్ ఏపీ 2047లో అంశాల్ని నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు మాట్లాడతారు. ఏపీ లక్ష్యాలు, అమరావతి, పోలవరం అంశాలు ప్రధానంగా చర్చిస్తారు. ఇప్పటికే పోలవరంపై కేబినెట్లో చర్చించిన ఏపీ ప్రభుత్వం వ్యవసాయం, ఆక్వా రంగాలకు ఏపీలో అవకాశాల ప్రాధాన్యతను వివరిస్తారు. జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుదలకు తాము పెట్టుకున్న టార్గెట్ ను కేంద్రానికి, నీతి ఆయోగ్ కు వివరిస్తారు ఏపీ సీఎం. సేవల రంగంలో అభివృద్ధిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఉటంకిస్తారు. డిజిటల్ కరెన్సీ ఆవశ్యకత, వికసిత్ భారత్, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అంశాలపై ప్రధానంగా వివరిస్తారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రుల్ని కలుస్తారు చంద్రబాబు నాయుడు. సో మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో జాయిన్ అయ్యారు. గోపి, ఈ రోజు నీతి ఆయోగ్ సమావేశంలో ఎన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు పాల్గొంటున్నారు? ఎందుకంటే కొంతమంది మన దక్షిణాదికి సంబంధించే సీఎంలు కూడా గైర్హాజరవుతున్నారు కాబట్టి, మరోవైపు తెలుగు రాష్ట్రాల నుండి ఎటువంటి నివేదికలు అందబోతున్నాయి నీతి ఆయోగ్ లో, ప్రత్యేకంగా ఏపీ నుండి? మరి కాసేపట్లో రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరుగుతుంది. ఆయన నీతి ఆయోగ్ కి చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది. ఇందులో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా ముఖ్యంగా కేంద్ర మంత్రులు, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఇందులో సభ్యులుగా ఉండడం జరిగింది. సో వీరంతా కూడా హాజరవుతారు. సుమారు 20కి పైగా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అయితే ఇండియా కూటమి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి గైర్హాజరవుతున్నారు. తెలంగాణ, అలాగే తమిళనాడు, కేరళ, అలాగే ఇటు పంజాబ్, ఇటు హిమాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాలకు సంబంధించి జార్ఖండ్, ఈ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు గైర్హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే బెంగాల్ నుంచి ముఖ్యంగా మమతా బెనర్జీ సమావేశానికి హాజరై తన నిరసన సమావేశంలోనే తెలపాలని చెప్పి నిర్ణయించుకున్నారు. పూర్తిగా ఈ నీతి ఆయోగ్ ని రద్దు చేయాలని చెప్పి ఆమె డిమాండ్ చేస్తున్నారు. 2015లో మోడీ మొదటిసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి ఈ నీతి ఆయోగ్ ను తీసుకొచ్చి టీమిండియా స్పిరిట్ లో భాగంగా దేశాభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలు, వ్యూహాలు కోసం ఈ ముఖ్యంగా నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా పాలక మండలి సమావేశాలు జరుగుతూ వస్తున్నాయి. సంవత్సరానికి ఒకసారి సమావేశం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగానే గతేడాది 2023 డిసెంబర్ 27 నుంచి 29 వరకు కూడా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సంబంధించిన 3వ జాతీయ సదస్సు జరిగింది. సో అప్పుడు ముఖ్యంగా ఈ వికసిత్ భారత్ 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన లక్ష్యాలు, ప్రణాళికలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ని వాళ్ళు వివిధ అంశాలకు సంబంధించి తాగునీరు, అలాగే ఆరోగ్యం, విద్య, అలాగే ముఖ్యంగా మౌలిక వసతులకు సంబంధించిన అంశాలపైన ఒక ప్లానింగ్ ని వాళ్ళు రూపొందించడం జరిగింది. దానికి కొనసాగింపుగానే ఈరోజు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం, ఈ పాలక మండలి సమావేశం అనేది జరుగుతుంది. ఈ సమావేశంలో 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రాల మధ్య సమన్వయం, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారంతో పాటుగా ఇటు పట్టణ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల
జీవన ప్రమాణాలు పెంచడం, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం, ఇటువంటి అంశాలపైన ఒక విజన్ డాక్యుమెంట్ ని రూపొందించబోతున్నారు. వివిధ అంశాలపైన తీర్మానం చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పరస్పరం దేశాభివృద్ధి కోసంలో భాగంగా, ముఖ్యంగా దేశాభివృద్ధి 2047 నాటికి భారత్ అభివృద్ధి అంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే గ్రామీణ స్థాయి నుంచి ఇటు పట్టణ స్థాయి వరకు పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి కనబరిస్తేనే దేశం అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడుతుంది. కాబట్టి సో ఏ విధంగా అభివృద్ధి చెందిన దేశాన్ని మనం రూపొందించాలి అంటే దానికి ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి అన్న అంశాలపైన మనం ఏ విధంగా పనిచేయాలి అన్న అంశాలకు సంబంధించి ఈ పాలక మండలి చర్చించబోతోంది. కీలక నిర్ణయాలని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వచ్చారు. ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. వికసిత ఏపీకి సంబంధించి ఏపీ అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, వృద్ధి రేటుని ఏ విధంగా పెంచబోతున్నారు, అలాగే అమరావతి, పోలవరం ఏ విధంగా ఏపీ అభివృద్ధికి దోహదం కాబోతున్నాయి, ఇటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించబోతున్నారు. కేవలం రాష్ట్ర అంశాలే కాదు, దేశాభివృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తే బాగుంటుందన్న అంశాలను కూడా చంద్రబాబు ఈ సమావేశంలో వివరించే అవకాశం ఉంది. అయితే ఇటు బడ్జెట్ కేటాయింపుల్లో ఇటీవల తమ రాష్ట్రాలకు ప్రాధాన్యత కనబరచలేదు. విపక్ష ఇండియా కూటమి పట్ల ప్రతీకార చర్యతో బీజేపీ వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్ లో తమ రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పించలేదని చెప్పి ఇటు తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, తమిళనాడు, కేరళ ఇటువంటి రాష్ట్రాలు ఈ పాలక మండలి సమావేశాన్ని బహిష్కరించడం జరిగింది. కానీ దేశాభివృద్ధి ఎజెండాలో భాగంగా అన్ని రాష్ట్రాలు కూడా ముందుకొచ్చి తమ యొక్క ముఖ్యంగా భావాల్ని ఇందులో పంచుకుని దేశాభివృద్ధిలో భాగంగా అందరూ భాగస్వాములు కావాలని చెప్పి కేంద్రం విజ్ఞప్తి చేస్తుంది. సుమారు 20కి పైగా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉన్నతాధికారులు ముఖ్యంగా వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సాయంత్రం 5:30 గంటలకి ఈ సమావేశానికి సంబంధించిన వివరాలని నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం నేషనల్ మీడియా సెంటర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ రోజు చర్చించిన అంశాలకు సంబంధించిన వివరాలను సాయంత్రం 5:30 గంటలకి మీడియాకి వెల్లడించబోతున్నారు. ఓకే గోపి.